వెజ్ కర్రీ కానీ నాన్ వెజ్ కర్రీ కానీ ది బెస్ట్ మసాలా పొడి అండి. ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి. నాన్ వెజ్లోకి అయితే బాగా టేస్ట్ ఇస్తుంది. మనం బయట నుంచి కొనవసరం లేదు. ఈ మసాలా ఒకటి చేసి పెట్టుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని దాంట్లోకి ఇదైతే 1/4 కప్ అండి. దాంతోనే కొలుస్తున్న ధనియాలు, అట్లాగే దాల్చిన చెక్క, కొద్దిగా కరివేపాకు, లవంగాలు, జీలకర్ర, అట్లాగే కొద్దిగా షాజీరా, కొంచెం యాలకులు వేసి వేపుకోవాలండి. ఇవి బాగా వేగినప్పుడు కొంచెం అరోమా అనేది తెలుస్తుందండి. దానివల్ల మనం దించేయచ్చు. చూసారా వేగిపోయాయి. ఇప్పుడు ఇవన్నీ అదేమంటారు ఒక ప్లేట్లో తీసుకుని చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్లోకి కొద్దిగా ఆయిల్ తీసుకుని ఒక 7 లేదా 10 ఎండుమిరపకాయలు వేసి వేపుకోవాలండి. చూసారా వేపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇవి కూడా మిక్సీ జార్లో వేసేసుకొని ఇవి చల్లారిపోయినవండి. ఇవన్నీ కలిపి మిక్సీ కొట్టేసుకోవాలండి. మెత్తటి పొడిగా కొట్టేసుకోవాలి మిక్సీ. చూసారా ఇప్పుడు ఇది ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుంటే మీరు ఎప్పుడు చికెన్ కానీ నాన్ వెజ్ కానీ ఏది ఉన్నా కానీ సూపర్ మసాలా అండి. వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.